సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నంటుంటారు పెద్దలు. ఇది అక్షర సత్యమని నిరూపించారు కర్నూలు నగరానికి చెందిన డాన్స్ మాస్టర్ రామకృష్ణ. ఇటీవల కాలంలో కేరళలోని వయనాడులో భారీ వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ఈ విషయాన్ని సుమన్ టీవీలో చూసి తెలుసుకున్నారు రామకృష్ణ. తనైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఆయన చేసే గొప్ప పని అంటే తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ వరదల నేపథ్యంలో మీరు చేసే గొప్ప పని ఏంటి? అంటే యాక్చువల్గా ఒకప్పుడు మన కర్నూలు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. బట్ అప్పుడు అయితే ప్రాణాపాయ పరిస్థితి అయితే అంతగా పెద్ద ఏం లేదు నాకు తెలిసి. కానీ ఇది కేరళ అయితే మరీ దారుణం అందట్టు. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ మాలేసి కేరళకి వెళ్తుంటాం కాబట్టి అది ఒకటి. దానికి తోడు ఎందుకంటే యాక్చువల్గా ఆ సంఘటన తెలుసుకొని అరే మన వంతు సాయం మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది, దీనికి ఏదైనా చెయ్యాలి. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఈ సంగతి అయితే తెలీదు, కేరళలో ఇలా జరిగిందని తెలుసు. కానీ యాక్చువల్గా మన సుమన్ టీవీ యాంకర్ రోషన్ గారు చూపించాక కరెక్టే కదా, నిజమే, మనం ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇటువంటి హెల్ప్ మన నుంచి నలుగురికి కూడా చెప్తే వాళ్ళు కూడా మనకు తోడ్పాటు ఉంటారని చెప్పేసి అప్పటికప్పుడు నేను చూసి ఆంధ్ర చేయూత అని చెప్పేసి ఒకటి ఎడిట్ చేసి అందరికి నా అనుకున్న వాళ్ళకందరికి పంపించడం జరిగింది. దాంతో నేను యాక్చువల్ గా నా అనుకున్న వాళ్ళందరితో ఇప్పటికీ నేను సాయం చేసి నా తరపున నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, స్టూడెంట్స్ కానీ, నా అనుకున్న వాళ్ళందరితో నేను సమ్ ఫండ్ యాక్చువల్ గా ఇప్పటి వరకు అయితే నేను ఒక 40,000 దాకా దీన్ని వసూలు చేశాను అనమాట. మీ వంతు బాధ్యతగా మీరు ఎంత విరాళం ప్రకటించారు? నేను ఇందులో 15,000 ఇచ్చాను, 15,000 నేను ఇచ్చాను. మిగతా వాళ్ళు ఏమంటే ఇందులో మనకేమంటే నాకు 100,000 అడగలేదు. ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి నాకు 10 రూపాయలు అయినా పర్లేదు అని చెప్పేసి అలా చేస్తేనే ఇలా చాలా మందికి ముందుకు వచ్చారు. దగ్గర ఒక 100 మంది దాకానే వచ్చేసారు. ఇలా అందరితో చేసుకొని ఇలాగ నేనైతే దీన్ని వసూలు చేయడం జరిగింది అనమాట. మొత్తంతో మీరు ఏం చేయబోతున్నారండి? అంటే ఈ విరాళాలని ఎక్కడికి పంపించబోతున్నారు మీరు? యాక్చువల్ గా నేనైతే చూసినది మటుకు మన సుమన్ టీవీ ద్వారా చూశాను కాబట్టి యాక్చువల్ గా సుమన్ టీవీ ద్వారా నేను వయనాడు బాధితులకు అందించాలని చెప్పేసి నేను అనుకున్నాను. 2009లో కర్నూలు నగరంలో కూడా వరదలు సంభవించాయండి. ఆ నేపథ్యంలో మీరు ఏమైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? చాలా చేశాను. నేను కర్నూలులో నా పేరు రామకృష్ణ, నేను డాన్స్ మాస్టర్ను. నేను మదర్ తెరెసా గారి బర్త్డే చేస్తాను, ఎవ్రీ ఇయర్ చేస్తాను. దిస్ ఇయర్ 18th ఇయర్ ఇది. ఎందుకంటే నేను ఎయిడ్స్ అండ్ లెప్రసీ, హ్యాండిక్యాప్డ్, వృద్ధులు, అనాథలు, బ్లైండ్ చాలా మందికి హెల్ప్ చేశాను. ఏంటంటే నేను చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ చాలా అంటే చాలా. కాబట్టి నేను ఎందుకంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఆగస్టు 26న మదర్ తెరెసా గారి బర్త్డే సందర్భంగా నేను చాలా మందికి హెల్ప్ చేశాను. బ్లడ్ క్యాంప్స్ కూడా చాలా ఏర్పాటు చేశాను. ఆ నేపథ్యంలోనే యాక్చువల్ గా ఇప్పుడు ఈ 26 ఫస్ట్ అదే అనుకున్నాను. అందులో ఇది తెలుసుకున్నాను కాబట్టి తర్వాత వెంటనే అరే దీనికన్నా ముందు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు స్పందించేసి ఇలాగా ఏదైతే ఇలా చేస్తే బాగుంటుంది, సరే ఇది ఏంటంటే నా ఒక్కరితో కాదనమాట, నలుగురు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ కష్టము, ఆ బాధ అది ఎవరు తీర్చలేనిది. పోయిన వాళ్ళని ఎలాగో తిరిగి తీసుకురాలేము, కనీసం ఉన్న వాళ్ళకన్నా మన వంతు సాయం చేతులు ఇస్తే బాగుంటుంది అనేది ఒక చిన్న అభిప్రాయం నాది. ఇప్పుడు కేరళ అంటే మన రాష్ట్రం కాదండి, మన దేశంలో ఒక భాగమైనప్పటికీ కూడా కేరళ మన రాష్ట్రం కాదు. మరి కేరళ వాసుల కోసం మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోరు? యాక్చువల్ గా కేరళ మన రాష్ట్రం కాకపోయినా మనకు అనుకున్న పక్క రాష్ట్రమే కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరిగా అయ్యప్ప స్వామి మాల వేస్తాము. ఖచ్చితంగా మేము అయ్యప్ప శబరిమలను దర్శనం చేసుకుని ఖచ్చితంగా మేము కేరళకి కదా వెళ్ళాల్సింది. ఖచ్చితంగా కేరళ వెళ్తాము. అటువంటి కేరళ దట్టు దట్స్ గాడ్స్ స్టేట్ అది. కాబట్టి అటువంటి స్టేట్కి అలా జరిగేలోపు తట్టుకోలేకపోయామన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు ఎక్కడికి పంపించబోతున్నారు, అంటే ఏ విధంగా బాధితులకు అందజేయబోతున్నారు? అది యాక్చువల్ గా ఇది కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు మన సుమన్ టీవీ ద్వారా నేను అందించాలని చెప్పేసి అనుకుంటున్నాను. మా కేరళ వరదలకు సంబంధించి మీ హస్బెండ్ రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన 15,000 సొంతంగా విరాళాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి కార్యక్రమాలు చేయడము ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారండి. మదర్ తెరెసా బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ మేము ఇవి చేస్తూ ఉంటాం. ఈసారి అక్కడ అలా జరగడం మేము అందరికి మనసు అంతా ఎలాగో అనిపించింది. మా వంతు సాయంగా చేయాలన్నట్ల ఇది చేస్తున్నాం. ఈయన చేసే ప్రతి దానికి మేము ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ గానే ఉంటాం. పరోపకారం ఇదం శరీరం అని నిరూపించారు కర్నూలు నగరానికి చెందిన డాన్స్ మాస్టర్ రామకృష్ణ. కేరళలోని వయనాడులో సంభవించిన వరదల నేపథ్యంలో బాధితుల కోసం తాను సొంతంగా 15,000 రూపాయలను విరాళంగా ప్రకటించడమే కాకుండా తనకు తన తెలిసిన ఇతరులు సన్నిహితులతో సైతం విరాళాలు సేకరించి దాదాపుగా ఒక 40,000 మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆయన పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బాటలో మరికొందరైనా నడవాలని మనం ఆశిద్దాం. కెమెరా పర్సన్ నగేష్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.